మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సిర్సా గ్రామంలో బోరు పంచాయతీ రాజకీయ రంగు పులుముకుంటుంది. సిర్సా గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీ వాసులు మంచినీటి సమస్యను ఎమ్మెల్యే వివేక్ దృష్టికి తీసుకువెళ్లారు. సిఎస్ఆర్ నిధులతో బోరు మంజూరు అయిందని, బోరు స్థలం కేటాయింపు విషయంలో సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎస్సీ కాలనీ వాసులు గ్రామస్తులు మండిపడ్డారు. అగ్రకులాలకు చెందిన నాయకులంటూ కొంతమంది కాంగ్రెస్ నేతల్ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. అభివృద్ధిని ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతల తీరు మార్చుకోకుంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సిర్సా గ్రామ ప్రజలు గట్టి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కోటపల్లి మండల్ సిర్సా గ్రామం. మరి నా పేరు జిల్లపల్లి దుర్గయ్య. నేను ఫస్ట్ ఎమ్మెల్యే సాబ్ మా సిర్సకి వచ్చినప్పుడు మా బాధ మేము చెప్పుకున్నాము. ఎందుకంటే మా బెస్సీ కాలనీ ముంగట్టున్నది, ఊరు ముందున్నది కాబట్టి మాకు ఇప్పటికీ గంగ వచ్చినప్పుడల్లా నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మేము బాధపడుతున్నాం సార్. మాకు ఎడదిరిగైనా మేము కొత్తగూడైనా మాకు జాగాలున్నాయి, మేము బేస్మెంట్ కట్టుకున్నాం కానీ నీళ్ళు లేక నీళ్ళ పాపల వల్ల మేము పోతలేము. మాకు ఎడదిరికి దయచేసి మాకు ఒక బోర్ అయితే మాకు సార్ అన్న వల్లే నేను ఇత్తనా తప్పకుండా మేము ఎంబడే గెలిచినంటే నీకు బోర్ మాత్రం కంపల్సరీ కొత్తగూడ నేర్పిస్తా ఎస్సీ కాలనీ అని చెప్పిండు. దానివల్ల మాకు సార్ మా కట్టం చూడలేక తీసుకొచ్చి ఎస్సీ కాలనీ బోర్ వేయించడం జరిగింది. మరి కొంతమంది వ్యక్తులు మా మీద ఏదో కుట్ర అందుకొని మమ్మల్ని ఏదో చేసి అన్ని తప్పుడు ప్రచారాలు చేసి చెప్తాను. ఇది కరెక్ట్ కాదని మేము అనుకున్నాం కానీ దీనివల్ల మాకైతే ఏది లేదు. మేమేం చేయలేదు, మేము ఉద్దేశంతో వేయలేదు. మరి ఇప్పుడు పెద్దలు చూడ వచ్చిండ్రు, మేము పోయి 4 సార్లు పిలిచారు వచ్చిండ్రు, వాళ్ళకి సంబంధం లేదు దీని గురించి. మా కష్టం ఉండి చూడలేకనే మాకు సార్ ఇచ్చిండు. మేము చూపెట్టినా మేము 10 మంది ఏకమై ఎక్కడ వేయాలని చెప్పి మేము నిర్ణయించుకున్న కాడనే మరి వేసడం జరిగింది. దీనివల్ల మాత్రం మాకు ఎలాంటి బాధ లేకుండా సారు మా నిర్ణయం చొప్పునే. నా పేరు సతీష్ రెడ్డి, సిర్సా గ్రామం, కోటపల్లి మండలం. ఎమ్మెల్యే గారు కోరిక మేరకు ఒక బోర్వెల్ పంపించిండు. మాకు ఒక బోర్వెల్ కావాలి, ఎద్దడి ఉంది, నీటి ఎద్దడి ఉందని అంటే కొత్తగూడెంలో వాళ్ళందరూ పోయి అడగడంతో ఒక బోర్వెల్ పంపించిండు. వాళ్ళు బోర్ ఎక్కడ నిర్ణయించాలి అనే దాని ప్రకారంగా మేము మాట్లాడడానికి మమ్మల్ని పిలుచుకున్నారు. మేము వేయినాం. ఇక్కడ బోర్ కావాలి, ఇక్కడ పరిస్థితి ఇట్లా ఉంది, కొత్తగా బేస్మెంట్లు అయినాయి, కొంత బేస్మెంట్ ఆగిపోయింది, కొందరి నీళ్లు లేవు, కఠినంలో నీళ్లు లేవు, మరి కొందరి ఇల్లు మధ్యలో ఆగిపోయింది, ఇక్కడ వేస్తే కరెక్ట్ అనుకొని వేయడం జరిగింది. దానికోసం కొంతమంది ప్రతిపక్ష నాయకులు వచ్చి ఇవాళ వచ్చి గీడేసుడు ఏంది, వీళ్ళ రాజకీయం ఏంది, ఈ కథ ఏందని కొంతమంది దుష్ప్రచారం చేసింది. ఇది కరెక్ట్ కాదు. ప్రతిపక్షాలకు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడో వేసుకుంటే మేము ఏమనలేదు కదా. మా ఎమ్మెల్యే సాబ్ పంపించారు, మేము ఈడ వేసుకుంటామని మా వాళ్ళు మాకు ఈడ అవసరం ఉన్నదని చెప్తే అక్కడ వేయడానికి పెద్ద మనిస్తనంగా పోయినందుకు రెడ్డిలది నడుస్తుంది, రెడ్డిలు దుర్భాషలు మాట్లాడిండు. అంటే మేము భూమి మీద బతుకుడు, మీరే బతకాలా, మేము బతకద్దా? ఇదే నా పద్ధతి. బోర్వేలు కోసం కొబ్బరికాయ కొడితే దుష్ప్రచారం చేస్తారా, తిట్టినని పేరు చేస్తారా? ఇది సమంజసం కాదు. ఊరిలో బతుకుతానం కాబట్టి కలిసిమెలిసి ఉన్నప్పుడే అది ఒక ప్రగతి వస్తుంది. ప్రగతికి లేని ఊరు అంధకారంలో ఉండిపోతుంది. ఇది కరెక్ట్ కాదు. ఐకమత్యం ఉండాలి. కానీ వేసిండు, నన్ను దుట్టిండు, నన్ను కొట్టిండు, బోర్వేల్ కోసం ఎవరు తిరుగుతారు? అందరికీ నీళ్ళు అవసరమే కదా. ఇట్లాంటి మరోసారి పునరుద్ధరణ అయితే మాత్రం చాలా బాగుండదు. గత 3 రోజుల క్రితం సిర్సా గ్రామానికి ఒక బోర్వెల్ రావడం జరిగింది. అది వాళ్ళు ఎలక్షన్ టైంలో ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళందరూ కలిసి సార్ మాకు ఎస్సీ కాలనీలో అటు లోతట్టు ప్రాంతంలో ఉంటున్నాం, వర్షాలు పుట్టినప్పుడు మా ఇళ్ళని మునిగిపోతున్నాయని సార్ను కూడా తీసుకొని చూపెట్టడం జరిగింది. ఆ విధంగా తను ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం 3 రోజుల క్రితం సిర్సా గ్రామానికి బోర్వెల్ పంపడం జరిగింది. ఆ బోర్వెల్ వచ్చిన క్రమంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీ వాళ్ళందరినీ పిలిచి మీకు ఆమోద యోగ్యమైనటువంటి ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడ ఏమని గ్రామ పెద్దలు చెప్పడం జరిగింది. ఆ గ్రామ పెద్దల ప్రకారం వాళ్ళు వెళ్ళి ఆ రోడ్డుకు మధ్యలో ఇక్కడ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఉన్నటువంటి మధ్య భాగాన్ని ఎంచుకొని ఆ భాగంలో వేయడం జరిగింది. దాన్ని కాసుకొని కొందరు
మన దుష్ప్రచారం చేసి ఈ రాజకీయం అనేటువంటిది అభివృద్ధి సిరిసా గ్రామం దూసుకుపోతుందని కక్షతోటి వీళ్ళని అందరినీ ఇట్లా ఇబ్బంది పెట్టాలనే క్రమంలో మా పెద్దలను వాళ్ళు దుష్ప్రచారాలు ఆడి ఇబ్బందికి గురి చేసినటువంటి సంఘటన జరిగింది. మాకు ఇక్కడ పోయినటువంటి పెద్దలకు కానీ బాబురెడ్డికి కానీ రమణారావు గారికి కానీ అక్కడ ఒక గుంటెడు భూమి కూడా లేదు. కాసుకొని వాళ్ళందరిపైన నిన్నటి పత్రికల్లో రావడం జరిగింది. శివారెడ్డి గారిని కూడా చాలా ఇబ్బంది పెట్టేటువంటి సంఘటన జరిగింది. శివారెడ్డి గారు ఒక పెద్ద మనిషిగా అక్కడికి పోయి ఒక కొబ్బరికాయ కొడదామంటే ఆ బండి కింద పంట అంటే అద్దుబాబు ఇక్కడి నుంచి జరిగిపో అన్నందుకు వాళ్ళు ఆ వ్యక్తిని కొందరు ఎక్కించి ఆయనను మన మీడియాలో ఫేస్బుక్లలో పెట్టించారు. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు దీన్ని వినియోగించుకోలేదు కాబట్టి మీ సమక్షంలో మేము తీసుకొని వచ్చి అది సెంటర్ పాయింట్ ఎక్కడ ఉన్నదో చూపెట్టడం జరిగింది. అది ఆమోదయోగ్యమైంది. అలాగే మా ఎమ్మెల్యే గారు మన సిరిసా గ్రామానికి గెలిచిన 8 నెలల్లో 45 లక్షల వరకు ఇచ్చి మమ్మలను ప్రగతి పదంలో దూసుకెళ్తుంటే అది సహించక మా మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఖబర్దార్, ఇలాంటివి మాత్రం చేస్తే మేము ఇక నుంచి ఊరుకోము. మాకు కూడా రాజకీయాలు చేసిరవచ్చు. రాజకీయం అంటే రాజకీయమే ఉంటుంది. మా వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరికీ ఆమోదయోగ్యమైన ప్లేసులనే మేము వేయడం జరిగింది. ఇట్లాంటి పనులు కనుక మళ్ళీ చేస్తే మాత్రం మేము సహించబోమని ఖండిస్తున్నాను. దయచేసి మా సిరిసా మాటు చంద్రాన్ని మాట్లాడుతున్నా, కోటపల్లి మండలం, చెన్నూరు మంచిరాలు. దయచేసి ఆ ఎమ్మెల్యే సాబు మా యూత్ మొత్తం 10 మంది 15 మంది మాది వాళ్ళం కలిసి మెలిసి ఒకడ బోరు వేద్దామని నిర్ణయించినందుకు ఈ మా ఊరి పెద్దలు కూడా వచ్చి మేము అన్నాం కదా, దయచేసి పట్ల మరి ఎక్కడేసుడు బోరు ఇట్లా ఏం చేసుడు అలా విధానం అడిగినాక పెద్దలు చెప్పింది కదా, అరే బిడ్డ మీరు అన్న కాడనే మేము బోరు ఇస్తాం అని వాళ్ళు నిర్ణయించారు. అలా ఎలాంటి తప్పు లేదు, అలా ఎలాంటి నిర్ణయం లేదు. నిర్ణయం ఉన్నది కానీ తప్పు లేదు. మేము వేసిన కానీ వాళ్ళు కొబ్బరికాయ కొట్టిండు ఒక పెద్ద మనిషి వ్యక్తి మా కాడ. అదే ఎమ్మెల్యే సాబు వివేకు బాపిరెడ్డి ఆయన కూడా బోర్ అచ్చుట్లో లింగన పెట్టిన బోర్ ఎచ్చుట్లోనే మాకు ఫోన్ చేసిండు. మా పెద్ద మనుషులకు ఫోన్ చేసి రాజిరెడ్డి శివారెడ్డి మరి ఇట్లా బోర్ వస్తాము మా వాళ్ళని పిలిచి మరి ఒక బోర్ ఇద్దామని చెప్పిండు. మేము కూడా అందరం పోయినాం. దయచేసి అలా అన్న కానీ మేము అనుకున్న కానీ వాళ్ళు బోర్ వేసిండు, కొబ్బరికాయ కొట్టిండు, నీళ్లు పడ్డాయి. అందుకని దయచేసి మాకు కొద్దిగా అంత గంగ ప్రాంతాల్లో మాకు వానకాలం పాములు, కప్పలు, పురుగులు, తేళ్ళు ఆ బాధ ఆగలేకనే మేము వెళ్ళొస్తామని కొందరు బేస్మెంట్ కట్టుకున్నారు, కొందరు ఇంకా పాకాలు వేసుకుంటున్నారు, కొందరు మాకు నీళ్ళ సౌకర్యం లేకనే ఆ వివేకు ఆ ఎమ్మెల్యే ఇట్లా మాకు దయచేసి బోరెత్త బోబిడ్డ అని మా పంపిండు. మేము వేసుకున్నాం అంతటితోటే. దయచేసి